మిత్రుడు ఆ రెండు అంశాలు టచ్ చేశాడు. మీరు దీన్ని ప్రధానంగా విశాఖలో ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూనీ చేశారన్న దాన్ని మొదలుపెట్టి మిగతా అంశాల మీద కూడా సంక్షిప్తంగా క్లుప్తంగా మాట్లాడండి దయచేసి. నమస్కారం శేఖర్ గారు. నమస్కారం సార్. ప్రజాస్వామ్యం కూని అవ్వడం అనేది 2024 ఎన్నికల్లో జరిగింది. ఒక ఈవీఎంలే కాదు, తెర వెనక ఏం జరిగింది అనేది నా దగ్గర కొంత సమాచారం ఉంది. సరే, అది ఇప్పుడు ప్రస్తావించడం కూడా అనవసరం. అందులో ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు లోకల్ బాడీస్ విషయంలో గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలే జరిపేవారు కాదు. ఇప్పుడు ఎన్నికలు జరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లోకల్ బాడీస్ వస్తే వాటిల్లో ఉన్న 10 నెలల కాలానికి మేయరు, డిప్యూటీ మేయరు, మున్సిపల్ చైర్మన్ పోస్టుల కోసం కకృతి పట్టడం అనేది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడం అనేది అది ఆయనకి అచ్చొచ్చినటువంటి అలవాటు. దాన్ని మానుకుంటారని నేను అనుకోను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా నేర్చుకోవాలన్నాడు. అచ్చొచ్చిన అలవాటు అది. ఈ పాయింట్ బాగుంది. అచ్చొచ్చిన అలవాటు ఈ ఫిరాయింపులు వెన్నుపోట్లు అనేవి అన్ని అచ్చొచ్చిన అలవాట్లు ఆయన మానుకోడండి. నిడదవోలు పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాడు, చంద్రబాబు గారి దగ్గర నుంచి నిడదవోలు మున్సిపాలిటీ కూడా వాడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. వైజాగ్లో జనసేనలో చేర్చుకున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం కాదండి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో చేర్చుకుంటే అప్రదిష్ట వస్తుంది, జనసేనలో చేర్చుకుంటే ఈ కథ నడపడం. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ ఎన్నికలు, ఈ లోకల్ బాడీస్ ఎన్నికలు, వీటికి ఫండ్స్ వస్తాయి, వీడు గెలిస్తే తెలుగుదేశం వస్తే అనేది ఒకటి ప్రచారం చేస్తున్నారు. మరి ఇంతకాలం 14 ఏళ్ళు పనిచేసినప్పుడు ఎందుకు ఫండ్స్ ఇవ్వలేదు, ఎందుకు అభివృద్ధి చేయలేదు, ఈ కోణం కూడా ఉంటుంది. సరే, ఇకపోతే ఇప్పుడు మనం మెగా డిఎస్సీ గురించి మాట్లాడారు. దాని మూడు అంశాలు ఉంటాయండి. దాంట్లో మాడవలసింది వాళ్ళు ఇప్పుడు సరే 16,000 26,000 పోస్టులు ఇస్తున్నారు అనుకుందాం, మంచిదే. తీసేసిన పోస్టులు ఎన్ని? వీళ్ళు వచ్చిన 10 నెలల్లో తీసేసిన ఉద్యోగాలు ఎన్ని? అవి కూడా చూడాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని తీసేశారు? 5 లక్షల్లో ఉన్నాయి కదా. అలాగే ఇప్పుడు ఈ కండిషన్లు అప్లై చేయడం, ఈ కండిషన్లో పెట్టడం ముందు చెప్పారా? చెప్పలేదు. మూడోది, ఈ రిక్రూట్మెంట్లో, ఈ మెగా డిఎస్సీలో మరి ఓసీలకు 10% రిజర్వేషన్ అంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు దాంట్లో గేమ్ ఆడి 5% కాపులకు ఇస్తున్నారు. దాని సంగతి ఏమైంది? అది వర్తిస్తుందా లేదా ఈ మెగా డిఎస్సీలో? మరి కాపు సమాజం అడగదా? కాపు సంఘాలు ఉన్నాయి కదా చాలా, అవన్నీ అడగవా? మరి పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు కదా, వాళ్ళ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారు నేనే మీ ప్రతినిధి అన్నట్టుగా మాట్లాడేవాడు కదా గతంలో. వీటికి కాదండి ప్రతినిధి, వీటికి కాదండి. చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇవ్వడం వరకే ప్రతినిధి. ఆయన పోగొట్టడానికి, ఆయన ఏం చేసినా రైట్ అంటానికి, ప్రశ్నించడం మానేయటానిక ఈ ప్రస్తావన అనేది ఎవరు చేయట్లేదు. కాపు నాయకులు ఎవరు చేయట్లేదు, కాపు మంత్రులు చేయట్లేదు. అందువలన మోసం చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. దాన్ని మానుకోరు. మూడోది, స్థలాల కేటాయింపు అనేది. సరే, ఇప్పుడు ఉర్సా అనేది బయటకు వచ్చింది. ఈ ఉర్సాకు ముందు మీకు గతంలో 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఐటీ మంత్రిగా లోకేష్ గారు ఉన్నప్పుడు టెంపుల్టన్ అనే ఒక సంస్థకి ఇట్లాగే అలాట్మెంట్ చేశారు. అప్పుడు కూడా పెద్ద గొడవ అయింది. ఇప్పుడు కూడా అదే మానుకోలేదు. ఇప్పుడు ముందు ఏం చేశారు? టీసీఎస్కి అలాట్ చేశారు. టీసీఎస్కి ఇస్తే అలా కాదు అని చెప్పేసి టీసీఎస్ ఎంత పెట్టుబడి 1,370 కోట్లు అన్నారు. వాళ్ళకు వచ్చిన లాభాలన్నీ 42,000 కోట్లు. మరి వాళ్ళకి 99 పైసలకి స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? సరే, వాళ్ళకి ఇస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత ఈ టీసీఎస్ని ముందు పెట్టి వాళ్ళకి ఇచ్చాం కాబట్టి మిగతా వాళ్ళకనే చెప్పి ఇప్పుడు ఉర్సా దాన్ని ముందు తీసుకొచ్చారు. అసలు వాళ్ళే ఏ ప్రాతిపదికన ఉర్సాకి అలాట్ చేశారు? వాళ్ళ వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు వ్యాపారం చేశారా? వాళ్ళ మూలధనం పెట్టుబడి ఎంత? వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు ఎంత? ఏ సంస్థలో అనుభవం ఉంది? ఏ కంపెనీలతో వాళ్ళకి టైఅప్ ఉంది? ఏమీ లేదు. ఏ వివరాలు ఉండవు. చాలా సింపుల్గా ల్యాండ్ వాళ్ళు లెటర్ ఇచ్చారు, వీళ్ళు ల్యాండ్ అలాట్ చేశారు. దీంట్లో వాళ్ళకి వెళ్ళేది ఎంత, వీళ్ళకి వచ్చేది ఎంత? నేను చెప్పే ఈ ఆరోపణ నిజం కాకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బయట పెట్టాలి కదా. మేము ఆషామాషిగా స్థలాలు ఇవ్వలేదని చెప్పాలి కదా, వివరాలన్నీ చెప్పాలి కదా. వాళ్ళకున్న అనుభవం ఏంటి,
ఏ కంపెనీతో టైఅప్ ఉంది, ఏ టెక్నాలజీస్ లో అనుభవం ఉంది, ఇప్పుడు వాళ్ళు వచ్చే ఉద్యోగాలన్నీ, వాడు పెట్టే పెట్టుబడి ఎంత, ఆ పెట్టుబడి తగ్గట్టు ఉద్యోగాలు వస్తాయా, ఎంత విలువైన స్థలం అక్కడ ఇచ్చారు. అలాగే లూలు గ్రూప్ ఒక షాపింగ్ మాల్ పెట్టాకి 1500 కోట్ల స్థలం ఇవ్వాలంటే విశాఖపట్నంలో. ఇది కాకుండా ఇంకోటి చెప్తాను, ఇప్పుడు వర్షాది 2 నెలల క్రితం రిజిస్టర్ అయింది. ఇంకొక కంపెనీ ఉందండి, చింతా గ్రీన్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని, అది కూడా 2 నెలల క్రితమే రిజిస్టర్ అయింది. దాంట్లో కూడా డైరెక్టర్లు ఎవరు, నవయోగ కంపెనీ అధినేత ఇంకొక ఆయన. మరి నవయోగ వాళ్ళకి ఆల్రెడీ విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2300 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు ఇచ్చారు. మెగావాళ్ళకి ఈ నవయోగ వాళ్ళకి కలిపి 4500 మెగావాట్లు ప్రాజెక్టులు ఇచ్చారు. సంతృప్తి లేదు. ఇవి కాకుండా ఇప్పుడు మళ్ళీ సత్యసాయి జిల్లా, తిరుపతి జిల్లాలో వాళ్ళకి 2,000 కోట్లు, 3,000 కోట్లు అంటే సంపద కలిగిన వాళ్ళకి సంపద క్రియేట్ చేయడం అనమాట. ఆయన పక్కనున్న వాళ్ళకి, రామోజీరావు బంధువులకి, అందుకనే ఈనాడులో ఇంత భజన. అందువల్ల రాష్ట్రంలో భూములన్నీ దోచిపెట్టడం. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే భూములు విలువ 3,000 కోట్లు ఇస్తున్నారు. సరే 12,000 ఉద్యోగాలు వస్తాయి అనుకుందాం. వాడు చెప్పినట్టుగా 3,000 కోట్ల పెట్టుబడి మీరు పెట్టి, ప్రభుత్వమే పెట్టి ఎందుకు చేయకూడదు? వైజాగ్ లో వాడెవడో తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ పెట్టిస్తామని చెప్తున్నారు. వాళ్ళకి భూములు అలాట్ చేస్తారు, వాళ్ళకి ఏమో రాయితీలు ఇస్తారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి దిగేవారు అంటే దీని అర్థం ఏంటంటే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వాళ్ళ ఉద్దేశం కాదు. రైట్. పారిశ్రామిక అభివృద్ధి ముసుగులో దోచుకోవటం ముఖ్యము. వాళ్ళతో టైప్ కలిసి వీళ్ళకి వాటాలు ఉన్నాయా, లేకపోతే కమిషన్ తీసుకుని భూములు అలాట్ చేస్తున్నారా, ఈ రెండింటిలో ఏదో ఒకటి తేలాలి. నేను చెప్పే ఆరోపణ నిజం కాకపోతే వాళ్ళకి ఏ బేసిస్ మీద స్థలాలు అలాట్ చేశారు, వాళ్ళ పెట్టుబడి ఎంత, మూలధనం ఎంత, వాళ్ళకి అనుభవం ఎంత, టైప్లు ఏమిటి, ఇవన్నీ బయట పెట్టాలి. రైట్.